He's very punctual. He used to look after dispatching and preparation of certificates, cases, and he's very much punctual in that. నాకు ఒక 6 నెలల నుంచే తెలుసు సుబ్బారావు గారు. Out of my observations, I found him very sincere, a good worker, and who used to come from Mumbai in the morning by 10 o'clock and leave by 4:30. It's what I feel. నాకు ఏమనుకుంటున్నానంటే ఇట్స్ నాట్ ద రిటైర్మెంట్ ఫంక్షన్ ఆఫ్ ఏవి సుబ్బారావు, ఇట్స్ ద రిటైర్మెంట్ ఫంక్షన్ ఆఫ్ హిస్ వైఫ్ ఆల్సో. రేపటి నుంచి ఆమె పొద్దున్నే లేచి ఇంటికి బాక్స్ కట్టక్కర్లేదు, లంచ్ ప్రిపేర్ చేయక్కర్లేదు, ఎప్పుడో 12 పెడితే చాలేదు. ఉదయాన్నే లేచి ఆమెకి గుడ్ రిలీఫ్, ఇట్స్ అ బిగ్ రిలీఫ్ ఫర్ ఇంకేంటంటే one important thing is I should thank our AO madam. Today itself he got all the retirement benefits. He got all the benefits, and credit goes to AO madam who has done it. And this is the first time I am seeing a person who is getting retiring on that day getting all the benefits. And that happened in my period. So I am very glad and thankful to administrative officer. So anyhow, Meeku, I wish you a happy, healthy and wealthy retirement life. Thank you so much. There are other people to speak. Yeah. Now may I request Dr. Sahil Babu, head of ECE section, to say a few words on this occasion. సుబ్బారావు గారికి, ఇతరుల సుబ్బారావు గారికి, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ బంధుమిత్రులకి చాలా దూరం నుంచి వచ్చున్నారు. ప్లస్ వేదికను అలంకరించిన ఇతర ఆఫీసర్స్కి అండ్ మై డియర్ కొలీగ్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ నా తరఫున విషెస్. ఈరోజు మన సుబ్బారావు గారు రిటైర్మెంట్ ఫెలిసిటేషన్ ఫంక్షన్ జరుపుకుంటున్నాం. యాక్చువల్గా సుబ్బారావు గారు నాకు ఈ కాలేజీలోనే పరిచయం. ఇంతకుముందు ఏ కాలేజీలోనూ పరిచయం లేదు, ఇదే కాలేజీ. సో సార్ చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన సార్. ఎప్పుడు ఏ వర్క్ ఇచ్చినా కూడా ఇమీడియట్గా తలుపుతారు అంతే. నో అనే ఆ పదం నేను ఇప్పటిదాకా వెళ్ళలేదు ఆయన దగ్గర. ప్లస్ ఏదన్నా వర్క్ ఇస్తే సరే సార్ సుబ్బారావు గారు నేను 4:20కి వెళ్ళాలండి ఈరోజు, ఏ ఫైల్ ఉన్నా కూడా మీరు 4:20 లోపల తీసుకొచ్చేయండి అంటే, సార్ 4 ఉన్నాయి సార్ సర్టిఫికేట్స్, 4 o'clockకే మీ దగ్గర తీసుకొస్తాను సార్ అని తీసుకొస్తారు కూడా. సో అట్లా ఈజ్ వెరీ మేనేజబుల్ అనమాట. ప్లస్ రొటీన్గా బస్సులో కూడా కలుస్తూ ఉంటాను. నేను ఒంగోలు నుంచి వస్తాను, మళ్ళీ ఒంగోలుకి వెళ్తాను. బస్సులో కూడా అప్పుడప్పుడు ఎక్కువగా కలుస్తూ ఉంటాను, అప్పుడప్పుడు కాదు ఎక్కువగా కలుస్తుంటాను. ఇట్స్ ఎ వెరీ నైస్ మ్యాన్, నైస్ జెంటిల్ మ్యాన్. బట్ రిటైర్మెంట్ అది ఎంప్లాయీకి తప్పనిసరిగా రిటైర్ అవ్వాల్సిందే. తర్వాత అంటే చిన్న బాధ్యత అంటే సార్ జూనియర్ అసిస్టెంట్గానే రిటైర్ అవుతున్నారు. ప్రమోషన్ అంటూ తీసుకున్నట్టు లేదు, నాకైతే కరెక్ట్గా తెలియదు ఎలా చేయలేరు అనేది. జూనియర్ అసిస్టెంట్గా రిటైర్ అవుతున్నారు, ఒకటి చిన్న నాకు కొంచెం బాధేస్తుంది. అదర్వైజ్ ఈజ్ ఓకే. సో ఈ సందర్భంగా నేను ఆయన్ని రిటైర్మెంట్ లైఫ్ని చక్కగా హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నాను. I take this privilege to invite Head of Computer Sections, Vijayvardhan Garu, to say a few words. Thank you, sir. Respected Principal and
subsections and my dear staff members. అందరూ బాగున్నారా? సో నా సెషన్స్ కానీ నా క్లాసెస్ కానీ ఎప్పుడు కొద్దిగా ఇంటరాక్టివ్గానే ఉంటాయి. అద్దంకి పాలిటెక్నిక్ గురించి నేను జస్ట్ ఒక 2 minutes చెప్తాను. 2018లో అద్దంకి పాలిటెక్నిక్ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ HOD టు స్టార్ట్ దిస్ కాలేజ్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బస్ స్టాండ్ సెంటర్ దగ్గర ఉంటుంది. సో ఐఎమ్ ద వెరీ ఓల్డ్ పర్సన్ who is serving in this Addanki college for a long time. రెండో విషయం ఏంటంటే నాకు వ్యక్తిగతంగా కూడా నాకు సర్వీస్ స్టాండర్డ్స్ కానీ నాకు ఫ్యామిలీ యొక్క ప్రాపర్ సెటిల్మెంట్ కానీ అన్నీ కూడా ఈ అద్దంకి పాలిటెక్నిక్ వాళ్ళు వచ్చిన తర్వాతనే జరిగినాయి. కాబట్టి నాకు అద్దంకి పాలిటెక్నిక్ అంటే ఇట్స్ నాట్ ఏదో పోస్ట్ కొరకు విజయవాడ దగ్గర ఉండాలని తీసుకోవడం అంటూ కాదు. ఇది నేను ఒక చాయిస్గా తీసుకున్నాను. ఐ లైక్ దిస్ పాలిటెక్నిక్, సో ఐ కేమ్ హియర్. సో రీసెంట్లీ ఐ గాట్ ట్రాన్స్ఫర్డ్ వన్ మోర్ టైమ్. ఐ థింక్ 15 days కూడా కాలేదనుకుంటా. సో రీసెంట్గా వచ్చాను. సార్ గారు నేను ఎక్కువగా అంటే పెద్దగా నాకు పరిచయం లేదు. బట్ హౌఎవర్ ఐ హర్డ్ దట్ చాలా లాంగ్ సర్వీస్ చేస్తున్నాడు. బట్ రిటైర్మెంట్ అనేది సహజము, ఇది అందరు కామన్గా మనం చెప్తూ ఉంటాం. కానీ ఇట్స్ సెకండ్ లైఫ్ వాట్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ అగైన్. సో మా యొక్క బెస్ట్ విషెస్ సార్కి, సార్ కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. No problem. I'd like to bring certain points regarding V.V. Subbarao. Sri V.V. Subbarao Garu joined in this department on 1990 May 31st, joined as a attender at DA Government Polytechnic, Ongole. In the year 2006, he got promoted as a record assistant and posted at the same place, DA Government Polytechnic, Ongole. And in the year 2013, he got promotion as a junior assistant and posted at Government Polytechnic, Addanki. Only 3 places, sir. You have worked in only 3 places. The lengthy period is Ongole, and you have served a lengthy year, 35 years of put up the service in this department. It's a good achievement, and thank you. Now I hand over mic to Dr. G. Rajkumar to say few words. So once again, good afternoon to you. Subbarao సార్ గురించి జస్ట్ 3 points చెప్తాను. ఒకటి, ఈ నెల 28న నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ నెల్లూరులో ఒక చిన్న రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంటే నజీర్ అహ్మద్ గారు అని చెప్పి ఆయన కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసి రిటైర్ అయ్యారు. సో ఆయన రిటైర్మెంట్కి అటెండ్ అయ్యారు. నేను స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు చెప్పాను, యాక్చువల్లీ మాకు కూడా 30వ తేదీ సుబ్బారావు సార్ అని జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు, ఆయన రిటైర్ అవుతున్నారు, మీరు 30వ తేదీ రిటైర్ అవుతున్నారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఏ విధంగా అని చెప్పి అనుకున్నాను అని చెప్పి స్టేజ్ మీద చెప్పాను. చెప్పినప్పుడు అది అంతటితో కట్ చేస్తున్నాను, మళ్ళీ వస్తాను ఆ పాయింట్కి. స్టేజ్ దిగి వచ్చిన తర్వాత ఒక సీనియర్ అసిస్టెంట్ మేడం ఆఫీస్ నుంచి, పేరు అడగలేదు, అడగడం కరెక్ట్గా ఉండదు కాబట్టి ఆమె నా పేరు పెట్టి పిలిచింది. బట్ ఆమె పేరు నాకు తెలియదు, ఒకసారి ఫస్ట్ టైం చూస్తున్నానని చెప్పాను. సార్ మీరు నాకు తెలుసు, మీ గురించి విన్నాను, కాకపోతే సుబ్బారావు గారి పేరు చెప్పారు కాబట్టి మీతో వచ్చి మాట్లాడుతున్నాను. మంచి వ్యక్తి సార్, ఎవరితో మాట్లాడాడు ఎక్కువగా, తన పని ఏదో తను చూసుకుంటాడు. తను పని అంటే రాడికల్, చెయ్యాలనిపిస్తే ఖచ్చితంగా సీట్లో కూర్చొని చేస్తారు, చెయ్యకూడదు అనిపిస్తే ఎవరు చెప్పినా చేయరని చెప్పి అక్కడికి వెళ్తాను. సో స్టూడెంట్స్ కూడా మధ్యాహ్నం లంచ్ ఉంది, కాబట్టి మీరు మాట్లాడకుండా ఉంటేనే లంచ్, మాట్లాడకుండా వినాలి.
సో చెయ్యాలనిపిస్తే లేట్ వర్కింగ్ అవర్స్లో కూర్చొని సీట్లో కూర్చొని చేస్తారు. చెయ్యకూడదు అని అనుకుంటే ఆ రోజు కాలేజీలో కనపడరు. చాలా క్లియర్గా ఉంటారు అని చెప్పారు. నాకు నచ్చింది. ఎందుకంటే కాలేజీకి వచ్చి పని చేయకుండా బయటకు వెళ్ళే వాళ్ళు, సందర్భం పెట్టి బయటకు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది వేరే విషయం. సో వస్తే పని చేస్తారు, రాకపోతే ఆయన ఎవరు ఏమనలేరు, డిక్టేటర్ ఒక రకంగానే చెప్పారు. సో చాలా సంతోషం అనిపించింది. అంటే వస్తే పని చేస్తున్నారు. నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇదే విషయం. కాలేజీలో 38 రిటైర్మెంట్ ఉంది. ఇక్కడ మనకి ఒంగోలులో ప్రిన్సిపల్ గారు రిటైర్ అవుతున్నారు, కాకినాడలో ఆర్జేడి గారు రిటైర్ అవుతున్నారు, నెల్లూరులో నజీర్ అహ్మద్ సార్ హెడ్ గారు రిటైర్ అవుతున్నారు. మరి వీటన్నిటికీ అటెండ్ అవ్వాలంటే ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఒకే మనిషి 2-3 చోట్ల ఉండడం అనేది కుదరదు. కొన్ని మధ్యాహ్నం అలాంటివి కుదరదు అని చెప్పి ఫస్ట్ మాట్లాడడం సుబ్బారావు సార్తో మాట్లాడాను. సార్ ఇది పరిస్థితి, మరి మీరు ఓకే అంటే 1వ తేదీ కానీ 2వ తేదీ కానీ ప్రిన్సిపల్ గారేమో ఒంగోలు వెళ్ళి రావాలి, హడావుడి అవుతుంది. నేను నెల్లూరు వెళ్ళాలి, హడావుడి అవుతుంది. అఫ్కోర్స్ నేను 28న వెళ్ళేసి వచ్చాను, అది ప్రాబ్లం ఏం కాలేదు. ప్రాబ్లం అవుతుందేమో ఒకసారి ఆలోచించండి, 2వ తేదీ పెట్టుకుంటే బాగుంటుందని అంటే ఆయన మొహంలో, అంటే మనకి బిఫోర్ వి స్పీక్ అవర్ బాడీ స్పీక్స్ అనేది ఒక ప్రిన్సిపల్. అంటే మనం మాట్లాడే ముందు మన ముఖ కవలికలు, మన బాడీ లాంగ్వేజ్ అనేది ఒకటి మాట్లాడుతుందంట. సో ఆయన ఇమ్మీడియట్గా ఆయన బాడీ లాంగ్వేజ్